ఫస్ట్ మాట్లాడాల్సింది ఒకటి ఏంటంటే, సినిమా జరుగుతున్న టైంలో చిరంజీవి గారితో చాలా గారాలు పోతుంటాను నేను. సార్ నేను మీకు మంచి హిట్ ఇస్తే నాకేం చేస్తారండి అట్లాంటివి నేనేదో సరదాగా గారాలు పోయా. నువ్వు హిట్ ఇవ్వయ్యా అప్పుడు చెప్తానన్నారు. అంటే నేనేదో సరదాగా హిట్ ఇచ్చి చెప్తానంటే ఏదో ఉంటుంది ఆయన ఆయన ఏదైనా ఓ రేంజ్లో గిఫ్ట్ ఇస్తారనుకున్నాను. ఒక రేంజ్ రోవరే గిఫ్ట్ ఇచ్చేసేంత ఇది ఇచ్చినవంటే నాకైతే ఇంటికి పిలిచి ఊరికే సరదా పిలిచారు. రావయ్య ఇంటికి అన్నారు. అదేంటి ఈవినింగ్ ఫంక్షన్లో కలుస్తున్నాం కదా అని చెప్పి వెళ్ళాను. సరే ఈ డ్రెస్ కూడా ఫంక్షన్ కానీ రెడీ వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి చూస్తే షాక్ అయిపోయాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద గిఫ్ట్. అండ్ ఆ గిఫ్ట్లో నేను ఆయన నా మీద చూపించే ప్రేమను చూశాను. అండ్ ఆ ప్రేమకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ వెలకట్లేను ఆ ప్రేమను నేను. అండ్ లవ్ యూ సో మచ్. అలాగే నయనతార గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే మా విక్టరీ వెంకటేష్ బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. నిజంగా ఆయనకి నా మీద ఉన్న లవ్, చిరంజీవి గారి మీద ఉన్న రెస్పెక్ట్ ఎంత అనేది ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్కి, ప్రతి ఇంటర్వ్యూకి మాతో పాటు ఆయన ఉన్నారు, మాతో పాటు ట్రావెల్ చేశారు. ఈ సక్సెస్ని మాకంటే బాగా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ యూ ట్రీట్ మీ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్, యువర్ లైక్ యువర్ బాయ్. అండ్ ఐ లవ్ యూ వెంకటేష్ సార్.